నమస్కారం. మనలో చాలా మందికి ఎదురయ్యే ఒక సమస్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనం ఏదైనా పని మీద దృష్టి పెట్టాలని ప్రయత్నిస్తాం, కానీ మనసు మాత్రం అసలు నిలవదు. ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. బహుశా మనం తప్పు సాధనాన్ని వాడుతున్నామేమో. అంటే ఏకాగ్రత పెంచుకుంటే సరిపోదా? దీనికి ఇంకేదైనా అవసరమా? మనకందిన ఈ సమాచారం ప్రకారం ఏకాగ్రత ఒక్కటే సరిపోదు. దానికి తోడుగా ధ్యాస అంటే ఎరుక కూడా ఉండాలి. ఈ రెండూ పూర్తిగా వేర్వేరు విషయాలు. ఒకటి లేజర్ కిరణంలా పనిచేస్తే, మరొకటి ఒక కంపెనీ మేనేజర్లా పనిచేస్తుంది. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, ముఖ్యంగా మనసు ఒక ఆలోచనల జలపాతంలా ఉన్నప్పుడు దాన్ని ఎలా అదుపు చెయ్యాలో ఈరోజు లోతుగా చర్చిద్దాం. ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకునే విషయం. నిజంగా ధ్యానమంటే ఆలోచనలన్నింటినీ ఆపేసి మనసును ఖాళీ చేయడమని అనుకుంటారు. కాని ఇక్కడ మనం చర్చిస్తున్న దాని ప్రకారం ధ్యానమంటే మనలో ఇప్పటికే ఉన్నదాన్ని స్పష్టంగా చూడటం, దాన్ని అర్థం చేసుకోవటం. ఇక్కడ అంతిమ లక్ష్యం కేవలం ప్రశాంతతను పొందడం కాదు, మన గురించి మనం ఒక వివేకాన్ని సంపాదించడం. సరే, దీన్ని కొంచెం ఆ, వివరంగా చూద్దాం. ముందుగా ఏకాగ్రత అంటే సమాధి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఒక లేజర్ కిరణంతో పోల్చారు కదా. అంటే ఒకే ఒక విషయంపై పూర్తి దృష్టిని కేంద్రీకరించడం. నిజమే, అది చాలా శక్తివంతమైన సాధనం. ఒక లేజర్ కిరణంలా అది మనసులోని చాలా లోతైన పొరల్లోకి కూడా చొచ్చుకుపోగలదు. అయితే ఇంత తీవ్రమైన ఏకాగ్రతను సాధించడానికి మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి మనల్ని మనం కాస్త వేరు చేసుకోవాల్సుంటుంది. అందుకే ఒక భిక్షువుకు మఠంలాంటి ప్రశాంతమైన నియంత్రిత వాతావరణం ఎందుకు సహాయపడుతుందో ఈ సమాచారం వివరిస్తుంది. అది భావోద్వేగ శబ్దాన్ని తగ్గిస్తుంది. అంటే కోరికలు, ద్వేషం, ఆశ వంటి వాటినన్నమాట. ఆహారం, భద్రత వంటి ప్రాపంచిక చింతలు లేనప్పుడు మనసు మరింత లోతుగా ఏకాగ్రత సాధించగలదు. ఒక్క నిమిషం. అంటే మనం ఎంత ఏకాగ్రత సాధిస్తే అంత మంచిది కాదా? దానివల్ల ప్రమాదం కూడా ఉంటుందనే విషయం కాస్త నమ్మశక్యంగా లేదు. ఒక వ్యక్తి గంటల తరబడి ధ్యానం చేసి పూర్తి ప్రశాంతతను సాధించినా అది నిజానికి ఒక ఉచ్చు అయ్యే అవకాశముందన్నమాట. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకలా జరుగుతుంది? మంచి ప్రశ్న. సరైన ఎరుక. అంటే ధ్యాస లేకుండా కేవలం ఏకాగ్రతపైనే ఆధారపడినప్పుడు ఆ ప్రమాదముంది. దాన్నే రాతిబుద్ధుడి స్థితి అంటారు. ధ్యానం చేసే వ్యక్తి ఎంత ప్రశాంతంగా, నిశ్చలంగా మారిపోతారంటే వాళ్లు అక్షరలా ఒక రాయిలా, స్పందన లేకుండా, ఒక రకమైన మత్తులో ఉన్నట్లుగా అయిపోతారు. ఆ లేజర్ కిరణం దేనిమీదైతే పడుతుందో దాన్ని వాళ్లు చూడగలరు, కాని దాని అర్థమేమిటో, దాని స్వభావమేమిటో గ్రహించలేరు. వాళ్లు మనసులో ఉన్నడాన్ని చూస్తారు, కాని దాన్ని అర్థం చేసుకోలేరు. ఆ అవగాహన లోపమే అసలైన ప్రమాదం. అక్కడే రెండో సాధనం యొక్క అవసరం వస్తుంది. అంటే ఏకాగ్రత మనల్ని ఒక రకంగా ముద్దుబారేలా చేస్తుందన్నమాట. మరి దీనికి విరుగుడేంటి? మనల్ని చైతన్యవంతంగా ఉంచే ఆ రెండో సాధనమేమిటి? అదే ధ్యాస లేదా సతి. ఇది ఏకాగ్రతకు పూర్తిగా భిన్నమైనది. ఏకాగ్రత లేజర్ అయితే ధ్యాస మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షించే మేనేజర్ లాంటిది. ఇది ఏ ఒక్కదానిపైనో దృష్టి పెట్టదు. జరుగుతున్న ప్రతిదాన్ని నిష్పక్షపాతంగా గమనిస్తుంది. లేదు, మీ మనసులోకి కోరిక వచ్చినా, ద్వేషం వచ్చినా, బయట పెద్ద శబ్దం వినిపించినా, ఏది తలెత్తినా దాన్ని గమనించే స్వచ్ఛమైన ఎరుకే ధ్యాస. అది మార్పును గమనిస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇది లేదు, ఆ తర్వాత ఇది వచ్చింది అని. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏకాగ్రత ఒక పువ్వు మీద దృష్టి పెడితే అది ఆ పువ్వును మాత్రమే చూస్తుంది. కాని ధ్యాస ఆ పువ్వును, ఆ పువ్వుపై ఉన్న ఏకాగ్రతను, ఆ ఏకాగ్రత ఎంత బలంగా ఉందో, అది చెదిరినప్పుడు ఆ మార్పును, ఆ చెదరడానికి కారణమైన ఆలోచనను, ఇలా అన్నింటినీ గమనిస్తుంది. దీనికి గమనించడానికి అపరిమితమైన విషయాలుంటాయి. దీన్ని బలవంతంగా సాధించలేమని కూడా ఉంది. ప్రయత్నం లేని ప్రయత్నం అనే మాట నాకు చాలా నచ్చింది. కాని ఇది వినడానికి బాగానే ఉంది. ఆచరణలో సాధ్యమేనా? రోజూ ఆఫీసు ఒత్తిడిలో, టార్గెట్ల మధ్య ఉండేవాళ్లకు ఈ ప్రయత్నం లేని ప్రయత్నం ఎలా సాధ్యమవుతుంది? మనం పళ్ళు బిగపట్టి పట్టుదలతో పనిచేయడానికి కదా అలవాటుపడ్డాం. అది చాలా ముఖ్యమైన అంతర్దృష్టి. పట్టుదల, బలం అనేవి అహం నుండి వస్తాయి. నేను సాధించాలి అనే కోరిక నుండి పుడతాయి. కాని స్వచ్ఛమైన ధ్యాసలో ఆ నేను అనే భావనే ఉండదు.
అదొక అహంరహితమైన చైతన్యం. అది కేవలం చూస్తుంది. దేన్ని మార్చాలని లేదా సాధించాలని ప్రయత్నించదు. అందుకే దాన్ని మెల్లగా 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 గుర్తుచేసుకోవడం ద్వారానే పెంపొందించుకోవాలి. ఈ ప్రక్రియలో పోటీ, కోరిక, ద్వేషం వంటి వాటికి తావులేదు. ఎందుకంటే అది మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్లుగా చూపిస్తుంది. మనలోని మంచిని, చెడును, మరియు మన బాధను మనమే ఎలా సృష్టించుకుంటున్నామో గమనించేలా చేస్తుంది. ఇదే అసలైన వివేకానికి దారి. సరే, మన దగ్గర ఈ 2 శక్తివంతమైన సాధనాలు ఉన్నాయి. ఒకటి లేజర్, మరొకటి మేనేజర్. మరి వీటిని కలిసి ఎలా ఉపయోగించాలి? ముఖ్యంగా నాలాగా ధ్యానం మొదలుపెట్టినప్పుడు మనసులో ఇన్ని ఆలోచనలున్నాయా అని ఆశ్చర్యపోయేవారికి, ఆ కోతి మనసు లేదా ఆలోచనల జలపాతంతో ఇబ్బంది పడేవారికి ఆచరణాత్మక సలహాలేమైనా ఉన్నాయా? అవును. ప్రారంభ దశలు చాలా కీలకం. చాలామంది మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యపోతారు. ఆ కోతి మనసుకి ఒక డబుల్ ఎస్ప్రెస్సో కాఫీ ఇచ్చినట్లుంటుంది మన పరిస్థితి. ఆ సమయంలో మీరు మేనేజర్ అయిన ధ్యాసను రంగంలోకి దింపితే గమనించడానికి వందల కొద్ది విషయాలుంటాయి. దాంతో మనసు మరింత చెదిరిపోతుంది. కాబట్టి సలహా చాలా స్పష్టంగా ఉంది. ప్రారంభంలో మీ ప్రయత్నంలో ఎక్కువ భాగాన్ని ఏకాగ్రతపైనే పెట్టాలి. ఆ అంటే ఆ మేనేజరు ధ్యాస రంగంలోకి దిగకముందే లేజర్ ఏకాగ్రతతో ముందుగా ఆ కోతిని ఒకచోట కూర్చోబెట్టాలన్నమాట. ఖచ్చితంగా. శ్వాసమీద దృష్టి పెట్టడం లేదా ఒక మంత్రాన్ని జపించడం వంటివి చేసి మనసు చెదిరినప్పుడల్లా దాన్ని మళ్ళీ మళ్ళీ సున్నితంగా వెనక్కి తీసుకురావాలి. కొన్ని వారాలు లేదా నెలల అభ్యాసం తర్వాత ఏకాగ్రత శక్తి కాస్త పెరిగాక, మనసు కొంచెం స్థిరపడ్డాక అప్పుడు నెమ్మదిగా శక్తిని ధ్యాసవైపు మళ్లించాలి. అంటే గమనించే పరిధిని పెంచాలి. దీన్ని పెద్ద చిత్రంతో కలిపి చూస్తే ఈ స్వీయ సవరణ చాలా ముఖ్యం అనిపిస్తోంది. ఈ 2 కారకాలు ఒకదానికొకటి ఎదుగుదలకు సహకరించుకుంటాయని ఈ సమాచారం చెబుతోంది కదా? అవును, అదొక అద్భుతమైన సహజ సమతుల్యత. అవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. మీ ధ్యాస మెరుగైనప్పుడు, ఏకాగ్రతను పక్కదారి పట్టించే ఆలోచనలు రాగానే మీరు వాటిని త్వరగా గమనిస్తారు. ఇది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అదే సమయంలో మీ ఏకాగ్రత బలంగా ఉన్నప్పుడు ఆ పరధ్యానపు ఆలోచనల గొలుసులో మీరు కొట్టుకోకుండా ఉంటారు. మీరు పరధ్యానాన్ని గమనించి దాని గురించి విశ్లేషణలోకి వెళ్లకుండా తిరిగి మీ దృష్టిని మళ్లిస్తారు. ఇలా ఇవి రెండూ ఒకదానికొకటి సహజంగానే మద్దతిచ్చుకుంటాయి. ఇక్కడ ఒక సులభమైన పరిష్కార మార్గం కూడా సూచించారు. మీకు ఆందోళనగా లేదా కలవరంగా అనిపిస్తే ఏకాగ్రతను పెంచండి. మీరు మత్తులోకి లేదా జడత్వంలోకి జారుకుంటున్నట్లు అనిపిస్తే ధ్యాసను పెంచండి. ఇది చాలా చాలా ఆచరణాత్మకమైన సలహా. ఉదాహరణకు, ఆఫీస్లో ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ ముందు ఆందోళనగా ఉంటే అప్పుడేం చేయాలి? శ్వాసమీద దృష్టి పెట్టటం ఏకాగ్రత కిందకొస్తుందా? ఖచ్చితంగా. ఆ సమయంలో మీ మనసులోని 100 ఆలోచనలను గమనించడానికి ప్రయత్నిస్తే ఆందోళన ఇంకా పెరుగుతుంది. దానికి బదులుగా మీ శ్వాసమీద, అంటే గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం అని ఒకే ఒక విషయం మీద పూర్తి దృష్టి పెట్టడం ద్వారా ఆ ఆలోచనల తుఫానును శాంతపరచవచ్చు. అదే ఏకాగ్రత. మరోవైపు మీరు గంటల తరబడి ధ్యానం చేస్తూ ఏమీ తెలియని మత్తుస్థితిలోకి వెళ్తున్నట్లు అనిపిస్తే అప్పుడు మీ గమనించే పరిధిని పెంచాలి. మీ శరీరంలోని స్పర్శలను, బయట వినిపించే శబ్దాలను, మీ మనసులోని సూక్ష్మమైన ఆలోచనలను గమనించడం ద్వారా ఆ జడత్వం నుండి బయటపడవచ్చు. అదే ధ్యాస. బహుశా ఇది అన్నింటికన్నా సవాలుతో కూడుకున్న భాగం కావచ్చు. ధ్యాస మనకు మన గురించి కొన్ని అసౌకర్యమైన నిజాలను చూపిస్తోంది. ఈ సమాచారంలో ఒక Catch-22 గురించి ప్రస్తావించారు. ఇది వినడానికి చాలా కష్టంగా అనిపిస్తోంది. ధ్యాస విషయాలను చూస్తోంది, కాని ప్రతిస్పందించదు. ఇది సహనానికి నిలువుటద్దం లాంటిది. ఇది మనల్ని మనం అద్దంలో చూసుకుని పారిపోకుండా నిలబడటం లాంటిది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ధ్యాస కనుగొన్న విషయాలతో ఎలా వ్యవహరించాలి? అది నిజాలను నిర్మోహమాటంగా చూపిస్తుంది. మనం స్వార్థపరులం, మనం అబద్ధాలు చెబుతాం, మనకు భయం, చిరాకు, అసూయ ఉన్నాయి. ఈ వాస్తవాలను చూసినప్పుడు మన సహజ ప్రవృత్తి ఏమిటి? వెంటనే దాన్ని తిరస్కరించడం, లేదు నేనలాంటోడిని కాదు అని మనను మనం సమర్థించుకోవడం, లేదా దాన్ని వెంటనే మార్చేయాలని ప్రయత్నించడం. నేనిలా ఉన్నానా అని ఒప్పుకోవడానికి మన అహం అంగీకరించదు. ఖచ్చితంగా. కాని ఓపికతో స్వీకరించడం ఒక్కటే మార్గమని ఇక్కడ నొక్కి చెబుతున్నారు.
ధ్యాస మనకు విసుగు, చికాకు, భయం లేదా మనల్లోని లోపాలను చూపించవచ్చు. ఏది చూపించినా ఆ క్షణంలో అదే వాస్తవం. మనం ఎలా ఉన్నామో మనల్ని మనం అంగీకరించాలి. నిజంగా అక్కడ ఏముందో చూడాలి, తీర్పు చెప్పకుండా. ఈ అంగీకారమే వివేకానికి పునాది. ధ్యాస పెరగాలంటే అది కనుగొన్నదాన్ని సహనంతో అంగీకరించడమే ఏకైక మార్గం. ఈ ప్రక్రియను బలవంతం చేయలేము లేదా తొందరపెట్టలేము. అది దాని స్వంత వేగంతో దాని స్వంత సమయంలో సాగుతుంది. కాబట్టి వీటన్నిటి అర్థమేమిటి? ధ్యానమంటే హిమాలయాల్లోని ఏదో ఒక గుహలోకి వెళ్ళి ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతమైన స్థితిలోకి పారిపోవడం కాదు. అవి కేవలం శిక్షణ దశలు మాత్రమే. అసలైన ధ్యాసను మనం ఎక్కడైనా ఎప్పుడైనా అభ్యసించవచ్చు. ఫుట్బాల్ ఆట మధ్యలో లేదా తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు కూడా. ఖచ్చితంగా. ఇది ఒక నిర్దిష్టమైన ప్రశాంత స్థితిని సాధించడం గురించి కాదు. ఒక స్థితి నుండి మరొక స్థితికి మనసు ఎలా మారుతుందో గమనించడం గురించే. లక్ష్యం కేవలం శాంతి కాదు, స్వేచ్ఛ. మన సొంత మనసు యొక్క పనితీరును, దాని నమూనాలను అర్థం చేసుకోవడం ద్వారా వచ్చే స్వేచ్ఛ. మానసిక లేదా శారీరక కార్యకలాపాలు ధ్యాసకు అడ్డంకి కాదు. మీ మనసు చాలా చురుకుగా ఉంటే ఆ చురుకుదనం యొక్క స్వభావాన్ని మరియు డిగ్రీని గమనించడమే ధ్యాస. అదంతా మనలో జరిగిపోయే ప్రదర్శనలో ఒక భాగం మాత్రమే. అంటే అంతిమంగా ఏకాగ్రత అనేది లక్ష్యాన్ని గురిపెట్టడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన సాధనం. కాని ధ్యాస అనేది ఆ మొత్తం ప్రక్రియను నడిపించే నిర్వాహకురాలు, మార్గదర్శి. అదే మనకు విముక్తికి దారి చూపిస్తుంది. అవును, ధ్యాసకే తనను తాను గమనించుకునే సామర్థ్యం కూడా ఉంది. మన అభ్యాసం ఎలా సాగుతోంది, మనం దారి తప్పుతున్నామా లేదా సరైన మార్గంలో ఉన్నామా అని మనకొక దృక్పథాన్నిస్తుంది. కాని ఇదొక పరుగు పందెం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎవ్వరితోనూ పోటీలేదు, ఏ కాలపట్టిక లేదు. ఇది మనతో మనం చేసుకునే ఒక ప్రయాణం. అద్భుతం! ఈ చర్చ చాలా విషయాలను స్పష్టం చేసింది. ఏకాగ్రత శక్తివంతమైనది అయినా అది అంతిమ లక్ష్యం కాదు. అది ఒక మెట్టు మాత్రమే. అసలైన వివేకం, స్వేచ్ఛ అనేవి మనం ఎవరు, మన మనసు ఎలా పనిచేస్తుంది అని నిర్మోహమాటంగా, సహనంతో, దయతో చూడటం నుండే వస్తుంది. క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించేటప్పుడు కూడా ధ్యాసతో ఉండవచ్చని ఈ సమాచారం చెబుతోంది. ఇది ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది. అత్యున్నత ఉత్పాదకత అంటే ప్రపంచాన్ని పక్కనపెట్టి ఒకే విషయంపై దృష్టి పెట్టడం కాదేమో. బదులుగా ఏ సంక్లిష్టతనైనా, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలిగేంత స్థిరమైన, సర్వవ్యాప్తమైన ఎరుకను పెంపొందించుకోవడమేనేమో. అది ఒకరి రోజువారీ పనిలో లేదా జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాగలదు?